హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి చిన్నపిల్లలకి హెయిర్ లాస్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇది ఎప్పుడు అని అంటే 2 వీక్స్ బేబీ నుంచి ఒక 6 మంత్స్ 7 మంత్స్ వరకు కూడా బేబీ హెయిర్ అనేది ఊడుతూ ఉంటుంది అనమాట. సో ఇలా మొత్తం కొంతమందికి గుండె అయిపోతూ ఉంటుంది, కొంతమందికి వాళ్ళు పడుకున్న పొజిషన్ అంటే పడుకోబెట్టుతాం కదా, దాని తర్వాత తలకాయ అటు ఇటు అని అక్కడ కూడా హెయిర్ అనేది పోతుంది. సో ఇలానే ఉంటుందేమో, నా బేబీ హెయిర్ ఇంకా రాదేమో అనేసి మదర్ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అండ్ డిఫరెంట్ ఆయిల్స్ యూస్ చేస్తూ ఉంటాము. సో అలా చేయొద్దండి. ఏదైనా బేబీ పుట్టిన దగ్గర నుంచి ఒక 2 ఇయర్స్ వరకు మీరు ఒక్కటే ప్రోడక్ట్ మంచిగా వాడండి. సో స్వచ్ఛమైన నూనె, కొబ్బరి నూనె దొరికితే మాత్రం అది యూస్ చేసుకోండి, లేదా బాదం ఆయిల్ యూస్ చేసుకోండి. మమ ఎర్త్ ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే అవి యూస్ చేయండి. కానీ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేవి మంత్లీ మార్చకూడదు. ఏది వాడుతున్నారో అదే యూస్ చేయండి. ఎందుకంటే ఈ హెయిర్ లాస్ అనేది వాళ్ళకి హార్మోన్స్ ప్రాబ్లం వల్ల అండ్ స్లీపింగ్ పొజిషన్ వల్ల కూడా హెయిర్ అనేది ఊడుతూ ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా ఎవరికైనా కానీ జరుగుతూ ఉంటుంది. ఇది ఒక్కొక్క ఎంట్రుక ఊడుతుంటుంది, ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా మొత్తం గుండె అయితే అయిపోదు. ఒకవేళ మొత్తం హెయిర్ అనేది పోయినా కానీ 2 ఇయర్స్ లోపు వరకు వాళ్ళకి మళ్ళీ కుచ్చులుగా జుట్టు అనేది వస్తుంది. 7 మంత్స్ తర్వాత మీకు హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. కొంతమందికి 3 మంత్స్ తర్వాత ఉంటుంది. సో ఖచ్చితంగా హెయిర్ అనేది పెరుగుతుంది. మీరు టెన్షన్ పడవద్దు. ఫీడింగ్ అనేది మంచిగా ఇవ్వండి, మీరు ఆకుకూరలు బాగా తినండి. సో దీనివల్ల బేబీ హెయిర్ అనేది బాగుంటుంది అనమాట. సో ఖచ్చితంగా ఈ ట్రిక్ తెలుసుకుంటారనేసి మీరు టెన్షన్ పడకుండా అండ్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ వాడకుండా ఉంటారనేసి ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.